గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఫుల్ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ 2 years అయితే అవుతుంది. ఈరోజు మేము కాళేశ్వరం సరస్వతి నదిలో పుష్కరాలకు అయితే వెళ్తున్నాము. మేమైతే మహాదేవ్పూర్ దగ్గర అయితే స్టక్ అయిపోయినాము. ఫుల్ ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. మేము చేసిన తప్పైతే మీరైతే చేయకండి. ఎప్పుడైతే ఎర్లీగా అయితే బయలుదేరండి. మేము ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యేసరికి 10 అయితే అయింది. ఫుల్గా జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడ చూడాలి ఏ టైం అయిద్దో. మొత్తం అయితే జామ్ అయిపోయింది. అటు సైడ్ నుంచి అయితే వెహికల్స్ అయితే ఇటే వస్తున్నాయి. ముందైతే ఇవన్నీ మమ్మల్ని అయితే దాటుకుని అటు వెళ్ళిపోయినాయి. మొత్తం జామ్. మేమైతే అటు సైడ్ నుంచి అయితే వచ్చినాము. అటు వచ్చిన వెహికల్స్ అన్ని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాయి. ముందైతే మొత్తం జామ్ అయిపోయిందట. షార్ట్ కట్ ఉందని చెప్పారు. అన్ని వెహికల్స్ మొత్తం మళ్ళీ ఇటు సైడ్ అయితే రష్ అవుతుంది. వెహికల్స్ అన్నీ అయితే ఇటు తిరిగినాయి. చూడాలా మొత్తం 8 kilometers నుంచి అయితే నడుస్తూనే ఉన్నాము. వెహికల్స్ అయితే ఒక 50 meters పోతాయి ఆగిపోతాయి. ఇక అందులో నిల్చోలేక కూర్చోలేక నడుచుకుంటా వస్తూ ఉన్నాము. వెహికల్ అయితే ఇంకనే వస్తుంది. ఇంకా 1 kilometer ముందున్నట్టుంది. 8 kilometers నుంచి అయితే పరిస్థితి ఇదే ఘోరం ఉంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం చూసుకొని అయితే రండి. అయితే పార్కింగ్ అయితే పెట్టారు. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్ 2 kilometers అయితే ఉంది అప్రాక్సిమేట్గా. ఇంకా 2 kilometers అయితే నడవాలి. ఇట్లనే ఇక ప్రైవేట్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళంతా ఇక్కడనే పార్క్ అయితే చేస్తున్నారు. వెహికల్స్ అయితే ప్రైవేట్ వెహికల్స్ అయితే ఇక్కడికే స్టాప్. ఇక బస్సెస్ ఏమో ఇటు సైడ్, కార్స్ అయితే ఇటు పార్క్ అయితే చేస్తున్నారు. నుంచి మాకైతే ఫ్రీ బస్సులు తెచ్చి అయితే ఘాట్ రోడ్ దగ్గర అయితే వదిలిపెట్టారు. ఘాట్ రోడ్ దగ్గర నుంచి అయితే మళ్ళీ పోవాలి. ఘాట్ ఇంకా 2 kilometers అయితే ఉందో. ఇక ఆటోలకు పెట్టారు. ఆటోలకు ఫ్రీ బస్సెస్ పెట్టారు. వాళ్ళు అయితే పోతున్నారు. ఫ్రీ బస్సు అయితే దొరకలేవు. ఎక్కువ ఆటోలు అయితే ప్రిఫర్ చేస్తున్నారు. ఇటు వరకు అయితే బస్సెస్ అయితే తీసుకొస్తాయి. బస్సెస్ అయినా ఆటోలు అయినా. దీని నుంచి అయితే మళ్ళీ ఎడ్ల బండ్లు ఇక్కడ నుంచి ఘాట్కి వెళ్ళాలంటే అంత దూరం. అక్కడ అయితే ఘాట్ అయితే ఉంటుంది. అక్కడ వరకు అయితే పోవాలా. ఎడ్ల బండ్లు వచ్చి ఆ రూట్ నుంచి అయితే అట్లా తీసుకుపోతున్నాయి. కొన్ని ప్రైవేట్ వెహికల్స్ కూడా అయితే అలౌ చేసారు. మా అయితే అలౌ చేయలేదు. మేమైతే బస్సెస్కి అయితే వచ్చినాము. మరి అలౌ చేసే వాళ్ళకైతే రికమెండేషన్ ఉంటే ఏమన్నా అలౌ చేస్తాం. చీకటి అయితే అయిపోయింది. మేము వచ్చేసరికి 7 దగ్గర అయితే అవుతుంది. ఇంకా మేము ఘాట్ దగ్గర కూడా పోలేదు. ఘాట్ ఇంకా ముందుంది. మొత్తం క్యాంప్స్ అవన్నీ అయితే అటున్నాయి. మేము నడుస్తున్నాం. అక్కడైతే ఘాట్ అవుతున్నది. సంఘంలో వచ్చి నీ మునిగితే ఉన్న పాపాలన్నీ పోతాయి అని అయితే నమ్మకము. ఈ త్రివేణి సంఘంలో మొత్తం 3 నదులు అయితే కలుతాయంట. 3 నదులు కలయికనే త్రివేణి సంఘం అంటారు. త్రివేణి సంఘంలో సరస్వతి నది, గోదావరి నది, ఇంకొక నది ఏదో అయితే ఇంకా తెలియదు. కనుక్కొని అయితే కింద క్యాప్షన్ అయితే పెడతా. ఇంకా అటు సైడ్ అయితే క్యాంప్స్ అయితే ఉన్నాయి. షాప్స్ అన్నీ అయితే అటు ఉన్నాయి. ఘాట్ మొత్తం అయితే ఇట్లా ఉంది. ఇక్కడే ఇక మునిగేటోళ్ళు మునిగి మొత్తం దీపాలు అయితే ఇక్కడే వాటర్లో అయితే వదులుతారు. ఇప్పుడే ఘాట్లో మునిగైతే వచ్చినాము. ముందైతే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దామని అయితే పోతాము. లోపలైతే అన్నీ ఉన్నాయంట. మరి చూద్దాం లోపల పోయినాక. దీపారాధన అయితే జరుగుతుంది. మీకైతే నార్మల్గా అయితే చూపెడతా. ఎక్కువైతే కాపీరైట్స్ పడతాయేమో. పడ్డాయి కానీ చూపెడతా చూడండి. ఇక్కడ గేమ్ జోన్ అయితే పెట్టి ఎంట్రీ మొత్తం అందరికి ఎవరికైనా ఫ్రీ ఎంట్రీ. నైట్ అయినా కూడా చాలా బాగుంది. ఇక్కడైతే ఆడుకోవడానికి ఇంకా తినడానికి అయితే చాలా అయితే ఉన్నాయి. లోపల ఉన్న కాడికి అయితే గవర్నమెంట్ అయితే బాగానే ప్రొవైడ్ చేస్తారు. అంతా నీట్గా ఉంది. ఇక్కడైతే ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. టైం అయితే 8 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా 120 kilometers అయితే మేమైతే పోవాలి. ఎప్పుడు స్టార్ట్ అయినా కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ చేయండి. పుష్కరాలు నాకు తెలుసు 26th లాస్ట్ అనుకుంటా. కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఇక్కడికి ఒక 9 వరకు వచ్చేటట్టు ఉంటేనైతే మీకైతే ట్రాఫిక్ అయితే అంత ఉండదు. చూసి ఎంత ట్రాఫిక్ అవుతుంది. సరే ఇక్కడితోనైతే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. సరే మరి.